ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు. అది హిట్ అయి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. సత్యదేవ్ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభ ఉన్న అదృష్టం పూర్తిగా కలిసి రాక వెనుకబడిపోయిన నటుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు సత్యదేవ్. ఈ పేరుకు ఈ రోజు ప్రేక్షకులు ప్రత్యేక గౌరవం ఉంది. ఎందుకంటే సత్యదేవ్ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుంది, పాత్ర అంటే లోతు ఉంటుంది, నటన అంటే నిజాయితీ ఉంటుంది. కానీ ఇంత ప్రతిభ ఉన్నా కూడా ఆయన ఇంకా అగ్రశ్రేణి నాయకుడిగా ఎదగకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. సత్యదేవ్ ప్రయాణం అసలు సులభం కాదు. పరిశ్రమలో ఎవరి అండా లేకుండా పూర్తిగా స్వయం కృషితో ఇక్కడి వరకు వచ్చాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేశాడు. కొన్నిసార్లు కథానాయకుడి పక్కన కనిపించే పాత్రలు, ఇంకొన్నిసార్లు ప్రేక్షకులు గమనించని చిన్న అవకాశాలు. కానీ ఏ పాత్ర చేసినా తన ముద్ర మాత్రం వేసేవాడు. అదే ఆయన బలం. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయకుడిగా మారాడు. జ్యోతిలక్ష్మి, బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య వంటి చిత్రాలతో తనలోని నటుణ్ణి మరో స్థాయిలో చూపించాడు. ఒక్కో సినిమాలో ఒక్కో కొత్త కోణం చూపిస్తూ తాను ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాదని నిరూపించాడు. కథానాయకుడిగానే కాదు, ప్రతి నాయకుడు గారు మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెరపై ఆయన కనిపించిన ప్రతి క్షణం బలంగా అనిపించింది. అప్పుడు చాలా మంది ఒకటే అన్నారు, ఇంతటి నటుడికి ఇంకా పెద్ద స్థాయి ఎందుకు రాలేదు అని. అదే ఇప్పుడు కూడా అభిమానుల ప్రశ్న. ఎందుకంటే సత్యదేవ్కు కావాల్సింది ఒక భారీ విజయం మాత్రమే. ఆ ఒక్క విజయం ఆయన జీవితాన్నే మార్చేయగలదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రావ్ బహదూర్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా మొదట ప్రకటించినప్పటి నుంచే మంచి ఆసక్తి ఏర్పడింది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి ప్రచార విషయం కూడా సినిమాపై మంచి అభిప్రాయాన్ని కలిగించింది. కథలో బలం ఉందని, సత్యదేవ్కు ఇది సరైన చిత్రం కావచ్చని చాలా మంది భావిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సత్యదేవ్ కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నాడు. వరుసగా ముఖాముఖి సంభాషణలో పాల్గొంటూ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం గురించి కూడా మాట్లాడారు. అది బ్లఫ్ మాస్టర్. ఈ సినిమా గురించి మాట్లాడుతూనే సత్యదేవ్ భావోద్వేగానికి గురయ్యాడు. చాలా మంది బ్లఫ్ మాస్టర్ చాలా ఇష్టమైన చిత్రం. ఈ రోజు కూడా బుల్లితెరపై వస్తే చాలా మంది పూర్తిగా చూస్తారు. కథ, భావోద్వేగం, సత్యదేవ్ నటన అన్నీ కూడా ప్రేక్షకులను బాగా తాకాయి. కానీ ఆశ్చర్యకరంగా విడుదల సమయంలో మాత్రం ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సత్యదేవ్ మనసులోని బాధ బయటపెట్టాడు. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే కాదు, విడుదలకు ముందు కూడా మేమంతా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్మా. కానీ విడుదల తర్వాత ఆశించిన ఫలితం రాలేదు. అది నాకు చాలా నిరాశ కలిగించింది అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఇప్పటికే ఆ సినిమా విడుదలై దాదాపు 6 సంవత్సరాలైంది. అప్పుడే బ్లఫ్ మాస్టర్కు రావాల్సిన గుర్తింపు వచ్చి ఉంటే నా ప్రయాణం మరింత మెరుగ్గా ఉండేదేమో అని అనిపించేది. కానీ జీవితం నాకు ఒక విషయం నేర్పింది, ప్రతి మంచి పని వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు అని చెప్పి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మాటలు విన్న అభిమానులు కూడా కదిలిపోయారు. ఎందుకంటే నిజంగానే సత్యదేవ్కు రావాల్సిన గుర్తింపు ఇంకా పూర్తిగా రాలేదని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు రావ్ బహదూర్ మీదే ఉంది. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. జేఎంబీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో మహేష్ బాబు, నమ్రత సమర్పిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకవేళ రావ్ బహదూర్ ఘన విజయం సాధిస్తే అది కేవలం మరో సినిమా విజయం మాత్రమే కాదు, సత్యదేవ్ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మలుపు కావచ్చు, ప్రతిభకు సరైన ఫలితం దక్కే రోజు కావచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? సత్యదేవ్కు రావాల్సిన స్థాయి ఇంకా రాలేదని మీరు భావిస్తున్నారా? రావ్ బహదూర్ ఆయన కెరీర్ను మార్చేస్తుందా? మీ స్పందనను తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి.